ఒక రోజు ఉండండి కూపన్ ఎక్స్పైర్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మొన్న మా అన్ని వాళ్ళతో కలిసి ట్రెండ్స్లో షాపింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు షాపింగ్ అయిపోయిన తర్వాత ఈ కూపన్ ఇచ్చారు. అది వాళ్ళు తీసుకోకుండా నా చేతిలో పెట్టేసారు. ఇది మనకెందుకు పనికొస్తుందో అని ఇంటికి వచ్చాక ఎక్కడ పడిస్తాను. దాని గురించి పట్టించుకోనే లేదు. ఈ రోజు బట్టలు తీస్తుంటే సడన్ గా తవ్వకాల నుంచి నిధి బయటపడినట్టు సెట్ జోబుల నుంచి పేపర్ కింద పడింది. ఏంటబ్బా అని చూసేసరికి ఆ రోజు తీసుకున్న డిస్కౌంట్ కూపన్ డేట్ చూస్తే రేపే లాస్ట్ రోజు. కరెక్ట్ గా అదే టైం నా దగ్గర డబ్బులు ఎలాగో 1500 బిల్ చేస్తే 1000 రూపాయలు కట్టాలి కదా అని చెప్పి కొన్ని టీ షర్ట్లు అయినా కొనుక్కుందాం అని కూపన్ తీసుకుని వెంటనే మా దగ్గరలో ఉన్న ట్రెండ్స్ కి వచ్చేసాం. బిల్లు మాత్రం 1500 చేద్దామని ఫిక్స్ అయినా అక్కడికి వెళ్ళి కొన్ని టీ షర్ట్లు తీసుకుని ట్రైల్ వేయడానికి ట్రైల్ రూమ్ లో పారిపోయిన. వీటన్నిటిలో మనకి ఏ టీ షర్ట్ బాగా మ్యాచ్ అయిందో కింద కామెంట్ చేసింది. నాకైతే 3 బాగా నచ్చేసి 3 తీసుకుందాం డిసైడ్ అయిపోయింది. కానీ బిల్లు చూస్తే 2000 అయిపోయింది. సర్లే టీ షర్ట్లు చూడడానికి బాగానే ఉన్నాయి కదా, 1500 పే చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆ షాప్ లో ఉన్న ఇంకో కూపన్ ఇస్తాను తమ్ముడు, 3000 బిల్ చేసి 2000 పే చేసి వెళ్ళిపో అన్నాడు. ఇది ఏదో బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి 2 టీ షర్ట్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకుని టీ షర్ట్ తీసుకోలేదు, దీని బదులు ఒక బ్లాక్ టీ షర్ట్ తీసుకున్నాను. మన దగ్గర అసలు బ్లాక్ లేవని మొత్తం 5 టీ షర్ట్లు తీసుకుని బిల్లు 3000 చేసి 2000 పే చేసి బయటకు వచ్చేసాను. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మనకు 2 కూపన్లు ఇచ్చారు. నవంబర్ లో యూజ్ చేయాలి. సరే మరి మీరు ఎప్పుడైనా కూపన్లు యూజ్ చేసి షాపింగ్ చేసారు లేదా కింద కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి